నేనెప్పుడు వ్లాగ్ పెట్టినా లంచ్ బాక్స్‌లు లేదా ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తానని పెట్టాను కానీ, వాళ్ళంతా ఎళ్ళిపోయిన తర్వాత ఇటు వాళ్ళటు ఏం చేస్తాననేది పెట్టలేదు కదా! సో, ఈరోజైతే అదే వ్లాగ్ అనమాట. కాలం మారిపోయిందన్నట్టు అంతకుముందు గారెల పిండయితే రాత్రిపూట నానేసుకొని పొద్దున అప్పటికప్పుడు రుబ్బుకొని ఏసుకునేవాళ్ళు. ఇప్పుడు గ్రైండర్ వచ్చేసింది కాబట్టి ముందు రోజే వేసి ఉప్పేసి పెడుతున్నా కండ్రెక్కకుండా ఉంటుందనమాట. సో, నేనైతే వేయాలని వేయలేదు. ఉప్పుడు రవ్వ కొంచెం తక్కువుందని గారెలకైతే తీసి కొంచెం పక్కన పెట్టాను. ఇక అట్టుపిండేసేసి అట్టుపిండి అయ్యేలోపు నేనైతే అంట్లు తోముకుందామని చెప్పి గిన్నెలైతే పెట్టేసుకుంటున్నాను. ముందైతే ఇడ్లీ పిండి అయిపోయింది. ఇడ్లీ పిండి అవన్నీ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసి ఇంకా అట్టుపిండి వేసుకొని ఇంకైతే అంట్లు తోముకుంటున్నాను అనమాట. నాకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. మార్నింగ్ షిఫ్ట్ అయితే ఇంత ఫ్రీగా ఉండదు. ఇక నుంచి నేను వీక్ ఆఫ్ అప్పుడు కొంచెం పని తగ్గించుకోవాలని ఇలా ముందు రోజే పనులు చేసుకున్నాను అనమాట. ఈ రోజుకి బాక్స్‌లోకి వచ్చేసైతే సాంబార్ పెట్టాము. పొద్దున్నది రవ్వ ఉప్మా ఉంటే అదే తింటున్నాననమాట. మీలో ఎంతమంది ఇలా ఉప్మా ఉంటే కర్రీతో కాంబినేషన్ తింటారో కామెంట్ అయితే చేయండి. దాదాపు డైట్ చేసే వాళ్ళకి ఇది బాగానే అలవాటైపోయి ఉంటుంది. ఇంకా నేనంతా తినేసిన తర్వాత తిన్నవి అలాగే ఇంకా పొయ్యిగొట్టి ఇవన్నీ కూడా తుడిచేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ ముందు రోజు ఫ్రైడే వచ్చడం వల్ల నేను అసలు గది శుభ్రం చేయలేదు. ఇక ఇదంతా కూడా శుభ్రం అయితే చేసేసుకొని ఈరోజు సాంబార్ పెట్టాం కదా అని చెప్పి చేతన్కి బాక్స్ పెట్టలేదనమాట. సో వాడి ఇంటికి వచ్చాడు. ములక్కాయ ముక్క తింటుంటే చికెన్ ముక్క అనుకొని నైనశ్రీ అయితే చూస్తుంది. ఇక నేనైతే మజ్జిగ చేసుకున్నాను అనమాట. మజ్జిగ అయితే నైనశ్రీ కావాలని చెప్పి ఎంత తాగిందంటే ఆ రోజుకి ఇంకా నాకు అది పోయడం నేను తుడవడం ఇదే సరిపోయిందనమాట. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.